పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, అలాగే ప్రభు అయిన యేసయ్యకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ 5వ మాట ఇచ్చారు, కానీ నాకు ఎప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది, అసలు బైబిలే ముట్టుకోలేదు. నేను ఈ కొద్ది రోజుల నుంచే వస్తున్నాను. అయినా 5వ మాట చెప్పాలి ఎలాగైనా అనే ఒక ధైర్యం దేవుడు నాకు కల్పించారు. దయచేసి చిన్న ప్రార్థన చేద్దాం. నాకైతే ధైర్యం లేదు, ఆయన ఇవ్వాలి ధైర్యం. పాటలు అయితే పాడేస్తాం, వాక్యాలు చెప్పాలంటే ఆ ఇదన్నది ఆయన ఇవ్వాలి. అందుకే చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, అద్వితీయ కుమారుడా, ఆలోచనకర్త, ఈ దినం శుభదినం అని మేమందరము సంతోషంగా, ఆయన మన కొరకు త్యాగం చేసిన దినము. ఎంతో మన విషయాల్లో, మన బాధల్లో, వేదల్లో అన్ని విధాల మాకు ఆయన ఈ దినం ఉచితంగా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యోగ్యత భాగ్యం కేవలం నీవు ఇచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ తప్ప మా నోట వచ్చినటువంటి అది కాదు నాయన. దయచేసి తప్పులుగా ఉంటే నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి. నేను మంచి వాక్యము చెప్పుకునే భాగ్యము నాకు అందించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అతి మిక్కిలిగా బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు నేను దప్పిక గొనుచున్నాను. దేవుడు ఎప్పుడైనా దప్పికొంతాడండి? కాదు కదా. ఆయన సర్వలోకానికే, ప్రతి జీవికి ఆయన ఆహారము, ధాన్యము సమస్తము ఆయన ఇచ్చినవాడు. ఆయన దప్పికొంటాడా? ఆయన దప్పికొన్నది మన కోసం. ఆయన ఏమంటాడు? మన రక్షకుడైన యేసయ్య నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క వాక్యం కొరకు. మరి 5వ మాట, ఆయన శరీర పరంగా దప్పిక గురించి మాట్లాడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శరీరపరంగా దప్పిక గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మల కొరకు దాహం అని తెలియజేస్తున్నాడు దేవుడు. మన కొరకు, మన ఆత్మల కొరకు దప్పిక కొని ఉన్నానని ఆయన బిగ్గరగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆత్మ అలాంటిది. మీకు తెలుసు ఆత్మ ఎలాగుంటుంది. మనం ప్రతి దాన్ని కూడాను తొందరగా మర్చిపోతాం, ప్రతి విషయంలో జాగ్రత్త పడం. అంటే అనుకుంటుంటాం మనసు లోకం దృష్టిలో ఉన్నటువంటి ఆలోచనలో పడిపోయి ఆత్మానుసారమైనటువంటి మాటల్ని మర్చిపోతాం. దేవుడు మనుషుల నిమిత్తము ఎందుకు ఆయన ఆకలిగా ఉన్నాడంటే, దాహంగా ఉన్నాడంటే, తన ఆత్మ ఎక్కడ నశించిపోకూడదు అని చెప్పేసి తను సిలువలో ఆయన చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు ఫస్ట్ మాట ఏంటన్నాడు? వీరేం చేస్తున్నారో వీడికి తెలియదు, దయచేసి తండ్రి క్షమించమని అడిగింది. అంటే ఆయన క్షమించుకొని, మేము ఈ యొక్క 7 మాటలు ఆయన పలికినటువంటి మాట నిజమే, మనలో ఉన్నటువంటి స్వభావమే. మనుషులు దేవుని కుమారుడు కాబట్టి ఆయనకి సర్వం తెలుసు. అది మనకు తెలియజేయడం కోసమే తను సిలువలో ఆయన సిలువ వేస్తూ తను ఈ మాటలు చెప్పుకుంటూ వెళ్ళాడు. అంటే ఈ మాటలు సర్వజనులకి సాక్షిగా ఉండాలని, తన ప్రకారమే నడవాలని తన శిష్యులతో కూడా అదే చెప్పారు. ఎందుకంటే మీరు మామూలు చేపలు పట్టు జాలరు కాదు, మనుషులు పట్టు జాలరు, ఆత్మలు పట్టుకునే జాలరుగా చేస్తానని చెప్పాడు. మనుషులు పట్టుకునే ఆత్మలు కాదు, ఆత్మలు పట్టుకునే జాలరుగా చేస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఆయన చూడండి, ఒక సమరయ స్త్రీ తను నీళ్లు మోస్తున్నప్పుడు, ఆ నీళ్లు తోడుకోవడానికి వెళ్ళేటప్పుడు యేసయ్య తనకి దాహంగా ఉన్నప్పుడు తను నీళ్ళిచ్చి తను ఏ విధంగా మత్తయి సువార్త 20 అధ్యాయము 19 చూడండి ఒకసారి. నాకు పెద్దగా తెలియదు, ఏదో
ఆ, ఆయన ఉమ్, అది కాదమ్మా. ఆ, ఒక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చదవండి. దేని ఆ, అవును. ఆ, ఆ, ఉమ్, అదిగా. అవును. అవును. ఆ, గొప్పవాడవా ఆయన అడిగాను. అవును. అవును. గోనడు చూసారా. మనము ఈ నీళ్ళు మనం మామూలు నీళ్ళు తాగితే మరి ఇంక మళ్ళీ దాహం వేస్తుంది, కానీ ఆయన ఇచ్చిన నీళ్ళంట ఎప్పుడు దాహం కలగదంట. అంటే తను అంతటి ప్రాముఖ్యమైనటువంటి ఆ ప్రేమనిచ్చాడు చూసారా. ఆ ప్రేమే నీళ్ళు, సర్వస్వము, ఈ సమస్తము ఆయన ప్రేమే. ఆయన ప్రేమ వల్లే సమస్తము కలిగినది. కానీ మనం అనుకుంటాం యేసయ్య మన కోసం సిలువలో మరణించాడు, మన పాపాలన్నీ కడిగిపోతాయి, మనకి ఇంకేమి ఇలాగ మనం ఏదైనా ఏ విధంగా ఇష్టానుసారం చేసుకోవచ్చు అనుకునే మనస్తత్వాలు కలిగిన వాళ్ళది ఇది చాలా తప్పు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా చూస్తున్నాడు. ప్రతి నెట్వర్క్ లాగా ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడు. దయచేసి, ఎందుకంటే ఆయన వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే మనం నడుస్తామో మనకి ఎప్పుడు కూడాను దాహం రాదు. మనము ఎప్పుడు కూడా మాటల్లో నీరసపడము. ఎందుకంటే ఎప్పుడు బలము కలిగి ఉంటాము. ఆయన నీళ్ళు ఇచ్చినటువంటిది ఎప్పుడు కూడాను జీవితంలో దాహం అనేది వేయదు. అంటే అంతటి శక్తివంతమైనటువంటి నీరు ఆయనది. ఆయన వెళుతూ వెళ్తూ ఏమంటున్నారంటే, నేను దప్పికొనుచున్నాను ఆత్మలో, అదే నేను దప్పికొనుచున్నాను నాకు తెలుసు. అప్పుడు అతను ఈ ఏడ్ చేశారు, ఈ సైనికులు చిరకాలలో ముంచి తనకి నోటికి అందించారు. అది ఎంత బాధ ఉంటుందో అది చూస్తే చేదుగా ఉంటుంది. అంటే అంత అపహాస్యం చేశారు అతన్ని. అంటే మనం నడిచే విధానం ద్వారా ఆయనకి అపహాస్యం చేసి ఉంటాం. మనం తెలిసి తెలియక తప్పులు చేసి ఆయనకి అపహాస్యం చేసి ఉంటాం. మనం ప్రతి నడకలో కూడాను ఏమైనా అవకతవకల్ని మనం సరి చేసుకోకుండా ఉండి ముందుగా వెళ్తున్న కొలది కూడాను ఆయనకి అపహాస్యం చేసినట్టుగా ఉంటాం. కానీ చూడండి, ఆయన ఏమంటున్నాడు, నేనిచ్చు నీళ్లు ఎప్పుడు కూడా దప్పిగా గొనరు. జీవితాంతం ఆయన పట్టి అనుసరించి నడిచినట్లయితే మనకు దాహం ఎందుకు వేస్తుందండి. ఆయన అదే అంటున్నాడు, ఆత్మలను మనం ఇక్కడ దేవుడు నమ్ముకున్నాం, సరే మా పని అయిపోయింది, మేము వచ్చేసాము సన్నిధికి, సరే మరి మా పని అయిపోయింది, దేవుడు మాకే అద్భుతాలు చేసేస్తాడు అనుకుని కాదు. దేవుడు ఏమన్నాడు, మీరు ఆత్మల పట్టు జాలర్లుగా తయారవ్వండి. మీరు విశ్వాసించిన వారు నీ తోటి వారిని ఒక ఆత్మనైనా రక్షించి నీ సన్నిధికి తీసుకొచ్చినప్పుడే తను అప్పుడు పరలోకంలోన నేను అడుగుతా, తండ్రి అమ్మా నువ్వు వచ్చావు రైటే, నువ్వేం చేసావమ్మా నా కోసం భూమి మీద నీకు ఉంచానని అడుగుతాడు. అడిగేటప్పుడు నువ్వేటని చెప్తావు? లేదండి నేను హ్యాపీగా పాటలు పాడేవాడిని, నాలాటోడే నేను పాటలు పాడతాను, పాటలు పాడి మీకు కనపరిచాను. తర్వాత ఏంటంటే మంచి మంచి దేవుడి కోసం ఖర్చు పెట్టేశాను, నేను చాలా చేశానండి. అంటే అక్కడ ఏంటంటే పేద విధవరాలు ఇచ్చినటువంటి 2 నాణెములు ఎంత అద్భుతమో, అదే నువ్వు చేసినటువంటి ఆత్మ కూడా అంతే అద్భుతం. అయ్యా నేను ఇదిగో ఇంతమంది ఆత్మలు నేను బ్రతికుండగా నీ సన్నిధానంలో నుంచి వస్తుండగా నేను ఇంతమంది ఆత్మలు నేను తీసుకుని వచ్చి నీ సన్నిధానంలో పెట్టాను. అది ఆయన ఆ విధమైనటువంటి దాహాన్ని కోరాడు, దప్పికొన్నాడు. మనం ఆత్మలు తీసుకొస్తేనే తన దాహాన్ని మనం తీర్చినట్టుగా అవుతాం. దేవుని నామముకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము ఒక ఆత్మను తీసుకొని వచ్చి ఇక్కడ సన్నిధానంలో పెట్టినట్లయితే తన దాహాన్ని మనం తీర్చినట్టుగా అవుతాం. మన పని అయిపోయింది, మనకి ఎలాగ నీళ్ళు దొరుకుతుంది, మనకి ఎలా డ్రింక్స్, తర్వాత ఇప్పుడు మజ్జిగ తాగేసాం అయిపోయింది, అది కాదు. మనము ఆత్మను పట్టుకొని ఆయనకి ఇక్కడ తీసుకొస్తేనే తన దాహాన్ని మనం తీర్చినట్టుగా ఉంటాం. ఎందుకంటే మనం మర్చిపోతాం. నేను అదే గ్రహిస్తుంటాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఇది దేవుడి మాటే. మనం టైం ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికక్కడే మర్చిపోతాం.
ఇక్కడ ఈ వాక్యం పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యము ఒక అదే ఏంటంటారు అన్యజనులకి మాకు ఈ విధంగా వాక్యం చెప్పారు ఈరోజు, మీరు ఒకసారి ఆలకిస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది అనుకొని చెప్పి ఒక అభిమానంగా ఒక ప్రేమగా చెప్పే పిల్లలు ఎవరు కనిపించలేదు. ఎందుకంటే తనకు కావాల్సింది నువ్వేమి ఇచ్చావనేది కాదు అక్కడ, నువ్వు ఎంత సమయం ఇచ్చావనేది కాదు అక్కడ, నువ్వు ఏ ఒక ఆత్మనైనా నువ్వు రక్షించలేనటువంటి బాధ ఆయనకి బాధ ఎక్కువైపోయింది. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మలను తీసుకొచ్చి నువ్వు నీ సన్నిధానంలో పెడతావో, తండ్రి ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని నేను వృధా చేయకుండా నాకంటూ ఒక అవకాశము నాకు ఇచ్చి నేను అదే సమయాన్ని బట్టి నేను ఒక ఆత్మను తీసుకొచ్చి ఇదిగో తండ్రి నీ సన్నిధానంలో నేను పెట్టాను, నువ్వు ఇచ్చినటువంటి నీ యొక్క దాహాన్ని నేను తీర్చడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నానయ్యా, నేను పరుగున వెళ్ళి నేను ఆత్మలను ఒక జాలరుగా నేను తయారయ్యి ఇదిగో ఆత్మలు తీసుకొచ్చే విధంగా నన్ను నడిపించు తండ్రి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో తప్పనిసరిగా దేవుడు తన దాహాన్ని, నా బిడ్డలు ఇంత అద్భుతంగా తను ఆలోచిస్తున్నాడే, నేను కొద్ది కొద్దిగా నా దాహాన్ని దప్పికని నేను సంపూర్ణంగా నేను దప్పికని చేసుకుంటా అంటే ఏంటంటారు, దాహాన్ని నేను తృప్తిపరుస్తాను. ఎందుకంటే అటువంటి బిడ్డలు కావాలి ఆయనకి. ఏదో వచ్చాము ముఖం చూపించాము వెళ్ళిపోయాము, ఆ బిడ్డలు ఆయనకి అవసరం లేదు. ఆయన కొరకు ఆయన మన కొరకు ఎంత శ్రమించాడో, ముళ్ళతో రాళ్ళతో ఉమ్ముతో ఆ సిలువని ఆ ఎండలో 6 గంటల వరకు ఆయన మోసుకుంటూ ఎంత శ్రమ, వేదన, బాధ ఆయన చూస్తున్న జనాలు